నమస్కారం. ఈరోజు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మైలవరం మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం జరిగింది. రైతులకి అనుకూలంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 8 మిల్లులకి సిసిఐ వాళ్ళు మార్క్ చేయడం జరిగింది. నేరుగా మిల్లులకి తీసుకెళ్ళవచ్చు, లేదా మార్కెట్ యార్డ్లో కూడా అమ్మవచ్చు. సిసిఐ నిబంధనల ప్రకారం 12% లోపు తేమ ఉండాలి. అంటే ఇప్పుడే మొదలవుతుంది, రైతుల దగ్గరే ఉన్నాయి, ఇంకా ఇక్కడ నాకు రాలేదు. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పింజ రకంలో నాణ్యత లోపాలు ఉన్నాయి. ఇక్కడికి ఏదో శాంపిల్గా కొద్దిగా తీసుకొచ్చారు, వాటిలో కూడా అన్మెచ్యూర్డ్ కాటన్ ఎక్కువ ఉంది, అట్లాగే కలర్ మారింది. కొంచెం మాయిశ్చర్ కూడా చూస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది 16% మాయిశ్చర్ ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12% లోపే ఉండాలి. దయచేసి రైతు సోదరులు కొద్దిగా ఎక్కువ ఆరబెట్టి తీసుకొచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తే, ఎందుకంటే వాళ్ళకున్న నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కొన్ని నియమావళి ఇస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి. 2, మన ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తా ఉన్నారు. ఇది రైతుకి ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, సిసిఐకి ఇబ్బంది. దయచేసి, ఎందుకంటే వాటిలో పాలీప్రాపిలీన్ సంచుల్లో వస్తాయి కాబట్టి పీపీ బ్యాగ్స్లో వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇది మొత్తం భారతదేశ వస్త్ర పరిశ్రమకే నష్టం, ఇబ్బంది. రైతులు మన గన్నీ బ్యాగ్స్లో కానీ వీలున్నంత మట్టు అసలు లూజులో తీసుకొచ్చి తెలంగాణ మొత్తం కూడా ట్రక్కుల్లో సైడ్ తడికలు పెట్టి తీసుకొస్తారు. కొన్ని చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో సంచుల్లో లేకుండా కనుక ట్రక్కుల్లో తీసుకొచ్చి కనుక అన్లోడ్ చేస్తే 100 రూపాయల రేట్ ఎక్కువ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కారణం ఏంటంటే ఈ పీపీని అంతా గ్రేడ్ చేయాలంటే ప్లాస్టిక్, ఇది వైట్ పీపీ ఎస్పెషల్లీ, అది అక్కడ సెన్సర్స్ కూడా దొరకదనమాట. కాబట్టి దయచేసి రైతులు, ప్రకృతి వల్ల కొంత నష్టం జరిగింది, దాన్ని మనం సరిదిద్దలేము. అది ప్రభుత్వాలు ఏమన్నా కొన్ని మినహాయింపులు ఇచ్చి కొనుగోలు చేస్తే రైతుకు ఉపయుక్తంగా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెడతాం. అధిక వర్షాల వల్ల ఇబ్బంది కావచ్చు. సరే, మన చేతుల్లో ఉన్నంత వరకు ఏంటంటే రైతు కొద్దిగా పరిస్థితులకు తగ్గట్టుగా ఏం జరుగుతుంది అన్నది కూడా గమనించి ఈ ప్లాస్టిక్ బోర్యాల్లో పత్తిని తీసుకురాకుండా కొంత చైతన్యవంతంగా ఉండాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు. ధన్యవాదాలు.